ఇప్పుడు సైతానగాడి కుళ్ళు ఎవరి మీద? తండ్రితో వాడు ఎప్పుడు ఈక్వల్ కాడు, ఆ సంగతి వాడికి తెలుసు. వాడి కుళ్ళంతా కుమారుడి మీదే. అందుకే కుమారుడికి మహిమపరిస్తే ఒప్పుకోడు, కుమారుడికి కృతజ్ఞతలు చెప్తే ఒప్పుకోడు, కుమారుడిని స్తుతిస్తే ఒప్పుకోడు, కుమారుడికి ప్రార్థన చేస్తే ఒప్పుకోడు. వాడి కుళ్ళు ఏ స్థాయికి వెళ్ళిందంటే, యేసయ్య భూమి మీదకి వచ్చి అరణ్యంలో 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఉంటే 3వ శోధనగా వాడు తెచ్చింది ఏందో తెలుసా? యేసు, ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక రాజ్యములు వాటి మహిమంతా నీకు ఇస్తాను. యేసు కాలు మొక్కితే నువ్వు కష్టపడి సంపాదించుకున్న, మోసం చేసి సంపాదించుకున్న రాజ్యములో మహిమ మొత్తం వదిలేసుకోవడానికి ఇష్టపడ్డావు ఏమిట్రా? ఆయన కాలు మొక్కటం అంత విలువైందా? వాడు చెప్పేది అదే నా లైఫ్ అంబిషన్, అదే నీ జీవితం యొక్క ధ్యేయమా, లక్ష్యమా? అయితే నువ్వు సచ్చినా జరగదు అది. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించినోడురా. మనిషిగా భూమి మీదకి వచ్చినంత మాత్రాన ఆయనలో దేవత్వం పోతుందా, రాజసం పోతుందా, ఆ బ్లడ్లో రోషం పోతుందా? ఏమన్నాడు? సాతానా పొమ్మో, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకే మొక్కి ఆయనకే నమస్కరింపవలదని రాయబడి ఉన్నది అన్నాడు. దైవరక్తం అది, నిర్దోషం. మరి మీకు రాని పాట అయింది. మనుషులలో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులదో ఆ దూతలదో కానే కాతది. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, నిర్దోషమైనది. అది యేసు రక్తం. ఆ బ్లడ్లో ఉంది ఆ రాజసం, ఆ రోషం, ఆ పౌరుషం, ఆ పరాక్రమం, ఆ పరిశుద్ధత, ఆ దేవత్వపు వ్యక్తిత్వ సౌందర్యం. ఏదో ఆకారానికి మనుషుల్లా కనపడ్డాడు కదా, బుక్ అవుతాడేమో అనుకున్నాడు ఆ జఫాగాడు. వాడయ్యాడు జఫా. స్తోత్రం. యేసు 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 యేసే మన బాసు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉంటే లేదే కేసు. మనం ఎప్పుడు తిప్పాలి ఆయన వైపే మన ఫేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారండి? అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఒక్కసారి కాలు మొక్కు. ఎందుకంటే అక్కడ తండ్రి ఈయన్ని మొక్కమన్నాడు కదా, అందుకని యేసు చేత ఒక్కసారి కాలు మొక్కించుకుంటే తండ్రి వైపు చూసి హా అని నవ్వటానికి అయిద్దా? వీడి తాత ముత్తాతలకు అయిద్దా? లేరులే, వాళ్ళు ఉండరులే, కానీ ఉంటే మాత్రం అయిద్దా? వెదవైపోయాడు. మొక్కమంటే పో అన్నాడు, మొక్కమంటే మొక్క మీద ఏలు పెట్టి గద్దించాడు. చివరికి వాడు ఏర్పరచుకున్న దయ్యాలు వచ్చి ఆయన కాళ్ళు మొక్కాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఆ దురాత్మలు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, లోకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం, ఇంటికి పోయి చదువుకోండి. దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి కిందికి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమీ కాలం రాక మునిపే మమ్మను నశింపజేయవచ్చితివా. ఆయన ఎదుట సాగిలపడి యేసయ్య సాగిలు పడ్డా, దయ్యాలన్నీ వచ్చి ఆయన ముందు సాగిలు పడ్డాయా? అప్పటి నుంచి కుళ్ళు వాడికి. అందుకని మనం యేసయ్యను మహింపరిస్తే ఓర్చుకోలేడు, యేసయ్యను ఘనపరిస్తే ఉండలేడు. అందుకే వాడికి మంట పుట్టించాలంటే యేసయ్యని పొగిడి పాడాలి. కుళ్ళు కదా వాడి ఒళ్ళంతా కుళ్ళే దరిద్రుడు. నువ్వు ఎంత మయం పరుస్తావు అంత మంటలు వాడికి. ఇప్పుడు కుళ్ళుపోతాడు చూసావా, వాళ్ళ ముందు ఎవరైనా పచ్చగా ఉంటే వారో లేరు,
ఆ శుభకార్యంలో వాళ్ళు ఉండరు, వెళ్తారు, ఎటో కట్టి పోతారు, ఏదో పని ఉందిలే అని పోతారు. ఎందుకంటే చూసి ఈ వాళ్ళు ఎవరైతే బాగా ఉండకూడదు అనుకున్నారో వాళ్ళు బాగుండి కళకళలాడుతూ ఉండి పండగ చేసుకుంటే మంట, ఒళ్ళంతా మంట, కంపరం, ఉండలేరు. రేపెట్టి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉండాలి, నువ్వు కూడా ఈ కార్యక్రమాల వల్ల ఎవరు నేను అసలు నాకు మా నాన్నకు బాగాలేదని ఫోన్ వచ్చింది, కొట్టితే వాడు బాగానే ఉన్నాడు, వెళ్ళాలి, నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి, అసలు ఇందాకనే వెళ్దాం అనుకున్నాను కానీ బస్సు అందలేదు, రేపు వెళ్తా. అయ్యో ఎట్లా మరి ఏం చేద్దాం, ఈసారి ఎప్పుడు ఉందాం ఈ లోపల ఫీలింగ్, నేను ఓర్వలేను. మీరు అట్టు ఉంటే మనుషుల్లో ఉంటారు కొంతమంది, అయితే యథార్థవంతులు ఉంటారు, వాళ్ళే వచ్చి చెబుతారు నాకు చాలా కుళ్ళు పుడుతుందని, వాళ్ళే చెబుతారు నాకు చాలా కుళ్ళు పుడుతుంది నేను చూస్తుంటే అని. కుళ్ళు పుడితే ఏం చేస్తా, కుళ్ళిపో, చేయగలిగిందేముంది. అందుకే సైతాను గాని ధర్మం కొట్టడానికి అందుకే యేసయ్యను స్తుతించమని చెప్పింది దేవుని వాక్యం. తెలుసా మీకు? యేసు రక్తము పరిశుద్ధ రక్తము అని ఎప్పుడైతే ఎత్తుకున్నానో మంటలు రేగినాయి దయ్యాలకి, 2 నెలలు అల్లాడిపోయినాయి. మంటలో 2 నెలలు. అవునా? అట్లుంటుంది మరి, పెడితే నిప్పు ఎగరాల్సిందే, మంటలో ఎక్కడెక్కడ దెయ్యాలన్నీ. మళ్ళీ యేసయ్య నేను మయంపరచడం దెయ్యాలేమో మంటలోని మనుషులకు వచ్చాక అవి ఎంత ఎగురుతూ ఉంటే నేను అంత మంట పెడతా ఉంటా. నా పని వాటికి మంటలు పెట్టడమే, మయంపరచడమే నా యేసుని. పూజ్యులన్న వారు నీకు సాటి రారు, నీతి ప్రేమ పవిత్రతలు నిన్ను మించలేరు. పూజ్యులన్న వారు నీకు సాటి రారు, నీతి ప్రేమ మించలేరు. హరిషడ్వర్గములన్నిటినధిగమించిన అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా, రక్షకా యేసయ్యా, నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒక రహస్యం చెబుతున్నా. సైతానగాడు నీ దగ్గర లేకుండా పోవాలంటే వాడికి మంట పుట్టించే రహస్యం ఒక్కటే. నువ్వు యేసయ్యని బాగా మనస్ఫూర్తిగా పొగిడి స్తుతించు. వాడు అక్కడ ఉంటే అప్పుడు అడుగు. కుళ్ళుకొని వస్తాడు దరిద్రుడు, వెధవ పరిగెత్తుతాడు. నేను ఉండలేను ఇక్కడ, కూసోరా. మా యేసయ్య ఎంత మంచోడంటే అసలు అమ్మో ఆ ప్రేమ ఎక్కడ నాకు చెప్పకరా. ఊరుకో సైతాను కూసో. ఆయన ప్రేమ మామూలు కాదురా, ఎంత ప్రేమో. ప్రాణం పెట్టిందిరా ఆయన ప్రేమ. నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించిందిరా, విరిగి నలిగి కరిగిందిరా ఆయన ప్రేమ, నా కోసం సిలువెక్కిందిరా ఆయన ప్రేమ, ఉమ్ములు సహించిందిరా ఆయన ప్రేమ అని నువ్వు ఆయన ప్రేమను వర్ణించి మాట్లాడుతుంటే పాడుతుంటే కొంచెం ఇప్పుడే వస్తాను నాగాని లెగుస్తాడు. కూసోరా, నా కూసో బుద్ధి కాట్లా. నువ్వు అది ఒక్కటి తప్పించి ఇంకేమన్నా చెప్పు, కూర్చుంటాను. కొంతమంది సాతాను పట్టినోళ్ళు కూడా కూర్చోరు నువ్వు యేసయ్య ముచ్చట చెబితే. నువ్వు ఇక లోకంలో చెత్త అంతా చెప్పు. అవునా, ఎవరిని ఇంట్లో పిలిచినా పోరు. మీరు చూసుకుని వస్తావు లేక చూసుకో, ఏముంది అదేం కానీ నువ్వు చెప్పు. సడన్గా నువ్వు ఆ మ్యాటర్ ఆఫ్ యేసు అని మొదలుపెట్టు. అబ్బా ఏందిరా ఇందాకేం పిలిచా,
వస్తున్నా, ఇదిగో ఇప్పుడే వస్తున్నా, పోతారు. సైతాను గాడు కూర్చోబెట్టి చెప్పండి ముచ్చడు, వేసే ముచ్చడు చెప్పండి. వాడు ఉంటే అప్పుడు అడగండి. మీకు దండం పెట్టి మీ మెడలో దండేసిపోతాడు, వద్దు నన్ను వదిలిపెట్టండి అని. నేను చెప్పేది జోక్ కాదు. వాడిని చిత్రవధ చేయాలంటే వాడు నిన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ నువ్వు యేసయ్యని పొగుడుతూ ఉండు. వాడు నిన్ను నష్టపెట్టే కొద్దీ, శ్రమ పెట్టే కొద్దీ, కష్టపెట్టే కొద్దీ, నీ పనులకు అడ్డు తగిలే కొద్దీ నువ్వు యేసయ్యనే కనపరుస్తూ ఉండు. వాడు అడ్రస్ లేకుండా బాగుపోతే అప్పుడు అడుగు. వాడిని గెలిచే సూత్రం అదే. ఆయన రక్తమును బట్టి, ఆయనను గూర్చి నువ్వు ఇచ్చే సాక్ష్యమును బట్టి వాడిని గెలుస్తావని ప్రకటన గ్రంథం అదేదో అధ్యాయం అదేదో వచనంలో ఉంది, చూసుకోండి. తీస్తారు, మీరే తీయండి. ప్రకటన గ్రంథము ఒకసారి నేను చూపిస్తాను, అండర్లైన్ చేసుకొని తర్వాత మీరు 12వ అధ్యాయం 11వ వచనం. ఇంకేం మరి చదువు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణాలు. సాతానును జయించుటలోని రహస్యం అదే. గొర్రెపిల్ల రక్తాన్ని గూర్చి చెప్పు, యేసు ప్రేమ మమత మమకారాలను గూర్చి చెప్పు. వాడు ఓడిపోతాడు, నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎందుకు తెలుసా? కుళ్ళు ఓర్చుకోలేడు. సైతాన్ని టార్చర్ చేసే రహస్యం చెప్పా ఈరోజు. వాడు నిన్నెంత ఇబ్బంది పెడతాడో, వాడు నీకు ఎంత నష్టం కలిగిస్తాడో అంత యేసయ్యని పొగుడు వాడి ముందు. రేయ్ కదవా, నాకు తెలుసురా నువ్వు గదిలేవని. నువ్వు గదిలితే ఆయన ఏం చూస్తా ఊరుకుంటాడా? నా దేవుడు రోషగాడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు రోషగాడు, నా దేవుడు పరిశుద్ధుడు. నువ్వు ఒక నష్టం 2 నష్టాలు కలిగిస్తే ఆ వాటిని 10 లాభాలుగా నా తండ్రి మారుస్తాడు. చెయ్యిరా వెధవా, నీ చేతనైంది చేసుకో. అది మొత్తం నాకు ప్లస్ అయింది పోరా. అదంతా నా తండ్రి నాకు అనుకూలంగానే మారుస్తాడు. అదంతా నాకు దీవెన అవుతుంది. పోనీ చేతనైంది చేసుకోపోరా. నా యేసు బలవంతుడు, నా యేసు ప్రేమిస్తాడు, నా యేసు నమ్మకమైన వాడు. నువ్వు యేసు 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 యేసే నా బాస్ అంటా ఉండు, ఇక అంతే. అది సైతాను గాడికి పెద్ద లాసు. జంప మధ్యలో ఉండడు, ఓకేనా? రాసుకున్నావా? సైతాను గాడిని ఏడిపించే చిట్కా, పరిశుద్ధాత్మను ఆకర్షించే చిట్కా, ఆత్మలో బలం పొందే చిట్కా, యేసును మహిమపరచుట, యేసును మహిమపరచుట. అది ఇష్టం లేదు కనుకనే వాడు కొంతమంది అనుచరులని పాస్టర్ వేషం తగిలించి సంఘంలోకి నెట్టాడు. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కొంతమంది సాతాను కమీన్ గాళ్ళకి పాస్టర్ వేషం వేసి సంఘంలోకి పెట్టి వాళ్ళ చేత దుర్బోధ ఒకటి మొదలుపెట్టాడు. దయ్యాలు బోధించటం మొదలుపెట్టినాయి. పాస్టర్ల ముసుగులు ఏమని? యేసు దేవుడు కాదని, యేసుకు ప్రార్థన చేయకూడదని, యేసును ఆరాధించకూడదని, యేసుకంత ప్రయారిటీ లేదని, యేసు సామాన్యుడని, యేసు బలహీనుడని. అరే తండ్రే మహిమపరుస్తుంటే యేసుని తూకోన్రే తూకోన్రే కోన్రే కోన్రే. అరే తండ్రి మహిమపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ గణపరుస్తున్నాడు, నువ్వెవుడురా? యేసును తృణీకరించడానికి వెధవన్నారా వెధవ, సుంట అన్నారా సుంట, అరసుంట, పావు సుంట అనాలనిపించింది. ఏం చచ్చారు? నేనేమంటా, నా చేత తిట్లు తినాలన్న వాడికి అర్హత కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను ఎవరిని తిట్టండి. ఎందుకంటే నేను తిట్టినప్పుడు నా చేత తిట్లు తినాలన్నా వాడు అర్హుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంత కోపం వచ్చినా చీ వెధవ నా డాష్ అని నేను అనను. అంటే నా కుమారుడు అనే పదం నేను వాడను. ఎందుకంటే నా కుమారుల అర్హత కొందరికే ఉంటుంది, అందరికీ ఎందుకు ఉంటుంది? అందుకని ఆ పదాలు కూడా వాడను. దాని అర్థమైందా మీకు? ఆ పదం కూడా వాడదు అనవసరంగా. యోగ్యులు కాదు, ఎందుకు పెట్టాలి అది? ఒక తిట్టాలన్నా కూడా అర్హుడై ఉండదు, తిట్టను. నాకు ప్రియమైన బిడ్డని, నాకు ఇష్టమైన బిడ్డలను అవసరమైతే ఒక దెబ్బ కొడతాను, గద్దిస్తాను. దానికి అర్హులు నా బిడ్డలే. అర్థమైందా? చాలా మన తిట్లు తినాలన్నా యోగ్యులై ఉండాలన్నమాట. అనచేత ఇక దైవజనుల చేత ఒక తిట్టు తినాలన్నా కూడా అర్హత. తిట్టను.
ఈ వ్యక్తులని కొంతమందిని ముసుగేసి దించాడు, సంఘంలో దించి వాళ్ళ చేత బోధింపజేశాడు. యేసును తృణీకరించే బోధలన్నీ తీసుకొచ్చి పెట్టేశాడు వాడు. ఆ బోధలు ఈరోజు నీ చెవుల నిండా పడుతున్నాయి, నీ సెల్లు నిండా ఉన్నాయి. దయచేసి వాటిని నీవు లక్ష్య పెట్టకూడదు. యేసు తన నామములో ప్రార్థన చేయమని తానే చెప్పాడు, తనను సేవించమని చెప్పాడు, తనను వెంబడించమని చెప్పాడు, తన ఆజ్ఞను గైకొనమన్నాడు, తనను ప్రేమించమని చెప్పాడు. సేవించమన్నాడు, ప్రేమించమన్నాడు, గైకొనమన్నాడు, వెంబడించమన్నాడు, ప్రార్థించమన్నాడు, స్తుతించండి అని కూడా చెప్పాడు. వాళ్ళు స్తుతిస్తుంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తే, నువ్వు వాళ్ళ స్తుతిని ఆపితే ఇంకా డేంజర్. మనుషుల నోళ్ళు నువ్వు మూస్తే రాళ్ళేస్తాయిరా కేక, అది ఇంకా దారుణంగా ఉంటుందిరా అంటే సైడ్ అయిపోయాడు సైతాను. రాళ్ళు కేకలేస్తే అది ఇంకా అద్భుతంగా మనుషులే వేసుకొనిలే అని. చెప్పండి, ఇప్పుడు యేసును స్తుతించవచ్చా లేదా? స్తుతించకూడదన్న వాడెవడో? ఎస్, ఆ బోధ ఎవడు చేసినా వాడు ఎంత పెద్ద సేవకుడైనా సరే వాడు లూసిఫర్ ఆత్మతో ఉన్నోడు, వాడు దేవుని ఆత్మ కలిగినోడు కాదు. యేసుని కించపరిచేవాడు, యేసును తృణీకరించేవాడు, యేసును తక్కువ చేసి మాట్లాడేవాడు వాడు ఎవడైనా పెద్ద స్కాలర్ లాగా బిల్డప్ ఇచ్చినా వాడు మైండ్ లేని వెధవాయి. వాడి మాట పట్టించుకోవద్దు, ఎందుకంటే వాడు దురాత్మతో ఉన్నాడు. యేసును మహిమపరిస్తే ఓర్వలేంది వాడే. ఏం చేద్దాం, నువ్వు సెల్లేం మానుకోవు, కూటం అయిపోగానే తెస్తావు, ఒక ముద్ద తిని తరే అనుకుంటా అందరూ నీ కనపడి వాడు బాగా ఇంట్రెస్ట్గా ఉంది, బాగా చెబుతున్నాడు అనుకుంటూ చూస్తావు, ఎక్కిద్ది విషయం, పోతావు. జాగ్రత్త. అర్థమైంది కదా? ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పండి. ఇప్పుడు వరుసగా చెప్పండి, యేసును ఆరాధించవచ్చా లేదా? స్తుతించాలా లేదా? ప్రార్థించవచ్చా లేదా? యేసునామంలో యేసుకే ప్రార్థించవచ్చా లేదా? అన్ని నామాల కంటే పైనామం ఏది? యేసు రక్తం పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నీతిమంతుని రక్తం, ఏ పాపము లేని రక్తం, మనందరికీ చాలిన రక్తం, అనంత ప్రాణశక్తి కలిగిన రక్తం. ఆ రక్తం భూమి మీద చిందితే భూమే గడగడ గడగడలాడిపోయింది. హేబెలు రక్తం చిందితే మింగటానికి నోరు తెరచింది, యేసు రక్తం చిందితే భయపడి కంపించింది. యేసు రక్తం ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ వీడికి విరుద్ధంగా ఎవడో చెప్పినా వినొద్దు, ఎందుకంటే సైతాను గాడి కుళ్ళు ఆడు పట్టిన వాళ్ళందరూ మాట్లాడతారు. కుళ్ళుకి ప్రాస కలపండి, మాట్లాడతారు. సో అది అవి పట్టించుకోవద్దు. చెప్పానండి, సంఘం అందరికీ చెప్పానా? సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఆ వాడికి ఒళ్ళు మండాలంటే ఏం చేయాలి?
ఎవరిని? సన్నుతించెదను లుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యేసయ్యా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను నీవని. హల్లెలూయా. ఇప్పుడు ఓకే, ఇంటికి పోయినాక చేయండి. కారులో అదే, ఆటోలో అదే, బండిలో అదే, బైకులో అదే, బస్సులో అదే, నీ సెల్లులో అదే, నీ ఇంట్లో అదే, నీ ఒంట్లో కూడా అదే ధ్వని. అది 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 అట్లా పోద్దన్నమాట ఆయనను సన్నుతిస్తే. అది యేసయ్యా అనేసింది కేక, స్తోత్రం అనేసింది, జంపు. ఏమా పిలిచావనుకుంటూ వచ్చాడు వెనక నుంచి. సర్వసత్యములో నన్ను నీవు నిలిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాదారము నీవేగా శాలేము రాజా నిన్ను సన్మానించెదను. కృపాదారము నీవేగా శాలేము రాజా నిన్ను సన్మానించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యేసయ్యా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని. హల్లెలూయా. దయాలు పారిపోవటమే కాదు, మంత్ర ప్రయోగాలు నాశనం అయిపోవటమే కాదు, నీ ఒంట్లో ఉన్న రోగం కూడా పోయింది, దరిద్రం వదిలి. నీ గుండెల్లో ఉన్న కలత పోయిద్ది, కన్నీళ్లు పోతాయి, నీకు తెలియకుండానే ఆనందం స్టార్ట్ అయింది నీలో. నీ కన్ను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును, కృపానిధివి నీవేగా నా యేసు రాజా నిన్ను సన్మానించెదను. కృపానిధివి నీవేగా నా యేసు రాజా నిన్ను సన్మానించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యేసయ్యా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. హల్లెలూయా. ఏడిపించడం వాడికేనా ఆయన తెలిసింది, యెహోవాకి, సైతాను గాడికి. మనం తలుచుకుంటే వాడిని రోజు ఏడిపించవచ్చు. మన దగ్గరికి వచ్చి కూర్చునంటే ఏడవాలి, ఏడ్చుకుంటూ పోవాల్సిందే. ఒక్క రోజన్నా ఛాన్స్ ఇట్లేదు వీళ్ళని. వాడు ఏడుస్తా పోతే మనం ఇలా నవ్వుతాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు 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 స్తుతి స్తుతి స్తుతి, ఆయన స్తుతి, ఆయన సన్నుతి, ఆయన మహిమ, ఆయన ఆరాధన, ఆయన కీర్తి. వదిలిపోతాయి దుష్ట శక్తులన్నీ, వదిలిపోతాయి వాటి ప్రయోగాలన్నీ, వదిలిపోతాయి అడ్డుబండలన్నీ తొలగిపోతాయి. నీకు మార్గము సుగమమైద్ది, 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 సుగమమైద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, అవి ఒట్టి బొమ్మలు అనుకోవాకండి, ఏఐ క్రియేట్ చేసిన బొమ్మలు అనుకోవాకండి. నిజంగా నీలో కలిగే వేదన, ఆవేదన, దుఃఖం, భయం
ఆకారాలే చూపించాడు. చాలు నాన్న, థ్యాంక్ యూ, తీసేయి. ఆల్రెడీ రెగ్యులర్గా మన వాళ్ళు అనుభవిస్తుంది, అదే ఇంకా స్పెషల్గా చూపించేది ఏముంది. వీరు కూడా చెప్పా. ఎంతమందికి అర్థమైంది? రైట్.